నేను మీ సాయి టైలరింగ్. ఇవాళ అయితే మనం ఎంబ్రాయిడింగ్ వర్క్ జాకెట్ ఏ విధంగా కుట్టుకోవాలో చూద్దాం. ముందుగా వెనక భాగం ఈ విధంగా మెయిన్ క్లాత్ మీద ఇలా లైనింగ్ క్లాత్ని పెట్టుకోవాలి. మనం ఏదైతే మార్క్ చేసుకున్నామో అది కరెక్ట్గా మధ్యకి వచ్చేలా చూసుకుని సమానంగా దీన్ని ఇలా చేసుకుని ఇలా సైడ్ నుంచి అలా కుట్టు వేసుకుంటా రావాలి. ఇలా కుట్టు అయితే వేసేసుకున్నాం. ఇప్పుడు ఇలా కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసేసుకున్న తర్వాత అక్కడక్కడ చిన్నగా ఇలా నాట్లు అయితే పెట్టుకోవాలి. మనకి ఏదైతే ఇలా నాట్లు పెట్టుకోవడం వల్ల నెక్ అనేది చాలా అందంగా మనమైతే ఎలా అయితే పర్ఫెక్ట్గా కుట్టామో అలా పర్ఫెక్ట్గా తిరుగుద్ది అనమాట. చూసారు కదా, మనకి ఇలా పర్ఫెక్ట్గా తిరిగిపోద్ది. ఇప్పుడు ఇలా కదలకుండా ఇంకో కుట్టు అయితే వేసుకుంటా వచ్చేయాలన్నమాట. లైనింగ్ ఏదైతే ఉందో అది అసలు బయటికి కనిపించకుండా ఇలా నీట్గా కుట్టు. చూసారా, ఇదైతే ఎంత నీట్గా వచ్చిందో మనకి. ఇప్పుడు దీన్ని ఇలా పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అతుక్కుందాం. సేమ్ బ్యాక్ పార్ట్ ఎలాగైతే అతుక్కున్నామో అలా ఇలా పైనుంచి వేసుకుని ఈ విధంగా కుట్టు వేసుకోవాలి. ఇలా తిరిగేసుకున్న తర్వాత మళ్ళీ ఇలా కుట్టు వేసుకోవాలి. ఇలా మనం రెండు వైపులా కూడా కుట్టు వేసుకోవాలి. సరే కదా, ఇలా రెండు వైపులా కుట్టేసుకున్నాం. వీటిని కూడా కొంచెంసేపు పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు హ్యాండ్స్కి లైనింగ్ అటాచ్ చేద్దాం. ఇదైతే ఇలా లోపల వైపు నుంచే పెట్టేసుకుని ఇలా ఫోల్డింగ్ ఇచ్చేసి ఇలా కుట్టు వేసుకుంటే సరిపోతుంది. ఇదే విధంగా రెండు హ్యాండ్స్ అయితే కుట్టు వేసేసుకోవాలి. చూసారా ఎంత నీట్గా వచ్చిందో, మనకు కుట్టు కూడా కనిపించదు ఎంత నీట్గా వచ్చిందో. ఇంకో హ్యాండ్ కూడా వేసేసుకుందాం. షేప్ పట్టీలు కుట్టుకుందాం. కొంచెం దలసరిగా ఉండడానికని మనం ప్యాంటు ముక్క అటాచ్ చేసుకుని ఇలా లోపలికి ఇలా ఫోల్డింగ్ వేసుకుని ఇలా ఒక కుట్టు వేసుకుంటే సరిపోతుంది. ఇలా రెండు వైపులా కూడా కుట్టేసుకోవాలి. ఇలా రెండు. ఇప్పుడు షేప్ డాట్లు ఎలా వేసుకోవాలో చూద్దాం. ఇది ఉంది కదా,
ముందు మనకి ఏదైనా కొంచెం ఎక్స్ట్రా ఉంటే కనుక అవి పీసెస్ కట్ చేసుకోవాలి. నీట్గా కట్ చేసుకున్న తర్వాత ఇలా ఫోల్డింగ్ వేసుకుని మన షేప్ డాట్ ఇలా ఈ విధంగా వేసుకుంటే అయితే జాకెట్ ఫ్రంట్ చాలా నీట్గా అందంగా ఎటువంటి తేడా లేకుండా చాలా నీట్గా అందంగా వస్తుంది. నేను ఈ వీడియోలో చూపించిన విధంగా షేప్ డాట్లు వేసుకోవడం వల్ల ఎదర షేప్ అయితే చాలా అందంగా వస్తుంది. కస్టమర్ కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. జాకెట్ చాలా బాగుందని ఫీల్ అవుతారు. ఇలా మనం రెండు వైపులా కూడా షేప్ డాట్లు వేసేసుకోవాలి. చూసారా షేప్ అయితే మనకి ఎంత అందంగా అయితే వచ్చిందో, ఎటువంటి నడతలు కట్ట రాకుండా. ఇలా వేసుకున్న తర్వాత మనం ఇందాడ ఏదైతే కుట్టు పెట్టుకున్నామో షేప్ పట్టి దాన్ని ఇలా అటాచ్ చేసుకోవాలి. ఇలా మంచి వైపు నుంచి అటాచ్ చేస్తే, నేను వీడియోలో చూపించిన విధంగా అటాచ్ చేస్తే అటువైపుకి ఇలా చూసారా ఎంత నీట్గా ఎటువంటి ఉగ్గులు కట్ట లేకుండా ఎలా వచ్చిందో. రెండో వైపును కూడా ఇలా కుట్టుకోవాలి. రెండు వైపులో మనం షేప్ డాట్లు అయితే వేసుకుని షేప్ పట్టీలు వేసేసుకున్నాం. ఇప్పుడు ఉక్సులు పట్టి తాళ్ళు పట్టి వేసుకుందాం. ముందు తాళ్ళు పట్టి వేసుకుందాం. ఇలా ఈ స్క్వేర్లో ఉన్న ముక్క ఇలా తీసుకోవాలి, కొంచెం పెద్దదే. చిన్న ఫోల్డింగ్ ఇచ్చి ఇలా బ్యాక్ సైడ్ నుంచి పెట్టాలన్నమాట. వెనకతల వైపు నుంచి ఇలా పెట్టి నేను వీడియోలో చూపించిన విధంగా ఈ చెవెను కూడా ఇలా ఫోల్డింగ్ వేసి కుట్టు వేసుకున్న తర్వాత ఇంగిలా ఇలా తీసుకొచ్చి మళ్ళీ ఇలా చిన్న ఫోల్డింగ్ లోపలికి ఇచ్చి మనం ఏదైతే కుట్టు వేసామో అది కనిపించకుండా దాని మీద నుంచి ఇలా ఫోల్డింగ్ ఇచ్చి కుట్టు వేయాలి. ఇలా డబల్ కుట్టు వేసుకోవాలి తాళ్ళు పట్టి. ఇప్పుడు ఉక్సులు పట్టి, తాళ్ళు పట్టికి మనం కింద నుంచి అతుక్కున్నాం కదా, ఉక్సులు పట్టికి పైనుంచి ఇలా అతుక్కోవాలి. ఇలా పైనుంచి అతుక్కున్న తర్వాత ఇందాక తాళ్ళు పట్టికి ఇలా పైనుంచి చూసుకున్నాం కదా, ఇప్పుడేమో మొత్తం ఇలా లోపలికి మనం ఏదైతే క్లాత్ అటాచ్ చేసుకున్నామో దాన్ని మొత్తం ఇలా లోపలికి ఫోల్డింగ్ ఇచ్చేసి కుట్టు వేసుకోవాలి. ఇప్పుడు ఉక్సులు పట్టి తాళ్ళు పట్టి ఇలా సమానంగా వచ్చినాయో చూడాలి. కరెక్ట్గా సమానంగా వచ్చినాయి కదా. ఇలా కుట్టుకున్న తర్వాత ఆది బ్లౌజ్తో మనకి నెక్ సరిపోయిందో లేకపోతే చిన్నది వచ్చిందో పెద్ద వచ్చిందో చూసుకుని సరిపోయింది. ఒకవేళ పెద్దది వస్తే మట్టుకి ఇక్కడ షోల్డర్ కాడ చిన్న ముక్క కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు బ్యాక్ పట్టుకి దీన్ని అటాచ్ చేసేద్దాం. ఇప్పుడు ఇలా నేను వీడియోలో ఏ విధంగా అయితే చూపిస్తున్నానో ఆ విధంగా బ్యాక్ పార్ట్ మీద వేసుకుని కుట్టు అయితే వేసేసుకోవాలి. రెండు కుట్లు వేసుకోవాలి. వచ్చినాయి. ఇప్పుడు ఇదిలా కొంచెం పక్కన పెట్టుకుని హ్యాండ్స్ చూద్దాం. హ్యాండ్స్ లైనింగ్ క్లాత్ కంటే మెయిన్ క్లాత్ ఏదైతే ఎక్స్ట్రా ఉందో అది కొంచెం ఎక్స్ట్రా ఉన్న పీస్ని ఇలా కట్ చేసేసుకోవాలి.
మనకి ఫ్రంట్ టేప్ వచ్చి కూడా కొంచెం లోతు తీసుకోవాలన్నమాట. హ్యాండ్కి ఇలా లైనింగ్ క్లాత్తో సహా కొంచెం కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న హ్యాండ్స్ని మన మెయిన్ జాకెట్కి అతుకుదాం. నేను ఏదైతే ఈ వీడియోలో చూపిస్తున్నానో ఆ విధంగా మనం అతుక్కుంటే ఎటువంటి ప్రాబ్లం లేకుండా నీట్గా అందంగా వస్తుంది. చంకలోతు కూడా లైట్గా కొంచెం తీసుకోవాలి. ఇలా తీసుకోవడం వల్ల ఉగ్గులు కట్ట రాకుండా చాలా నీట్గా అందంగా వస్తుంది. ఈ విధంగా మనం మార్క్ చేసుకున్న కాడ కరెక్ట్గా షోల్డర్ పెట్టుకుని కుట్టు వేసుకోవాలి. ఇదే విధంగా 2 కుట్లు వేసుకోవాలి. చూసారా ఎంత నీట్గా వచ్చిందో. అదేవిధంగా ఇంకొక హ్యాండ్ కూడా అతికేసుకోవాలి. 2 వైపులా హ్యాండ్స్ అయితే అతికేసుకున్నాం. ఇప్పుడు భుజాల నుంచి చేతులు సమానంగా ఉన్నాయి లేదా ఇలా చూసుకోవాలి. సమానంగా ఉన్నాయి కదా. ఇప్పుడు సైడ్లో అతుక్కుందాం. ఇలా తిరిగేసుకుని సమానంగా చూసుకుని మనకిచ్చిన ఆది బ్లౌజ్తో హ్యాండ్ కొలుచుకుని ఇలా కుట్టు వేసుకోవాలి. ఇలా ఇక్కడ దాకా కుట్టు వేసుకున్నాక కదా అలా ఆపి ఇప్పుడు చంకలు చూసుకోవాలి. ఇలా భుజం దగ్గర నుంచి సేమ్ ఇది ఏదైతే అలా ఉందో ఇలా ఇక్కడికి ఇలా అన్నమాలు పెట్టుకుని వెనక కింద కట్ట ఎంత సరిగ్గా ఉందో లేదా చూసుకుని ఇలా కుట్టు వేసుకుంటూ రావాలి. తర్వాత ఇంకా చివరికి స్ట్రైట్గా కుట్టు వేసేయాలి. మనకి ఇది వెనకట్లా నడడానికి మడత తీసుకుంటాం కదా, అది ఇలా ఫోల్డింగ్ ఇలా కుట్టు వేసుకొని వచ్చేయాలి. ఇలా ఒక 3 కుట్లు వేసుకుంటే ఎప్పుడన్నా సరే వాళ్ళకి టైట్ అయినా కుట్లు విప్పుకుంటారు. దానివల్ల ఒక 3 కుట్లు వేసుకోవాలి. రెండో వైపు కూడా సేమ్ నేను ఏదైతే వీడియోలో చూపించిన విధంగా కొలతలు తీసుకుని కుట్టు వేసేసుకోవాలి. కుట్లు అయితే వేసేసుకున్నాం. ఇప్పుడు లూజ్ ఎంత ఉందో చూద్దాం. మనకి ఏదైతే ఆదికిచ్చిన జాకెట్ ఉందో దాన్ని ఇలా పెట్టుకుని లూజ్ చూసుకోవాలి. ఎంత ఉంది. మనకి వెనకతలు డాట్స్ వేస్తాం కనుక అది పర్ఫెక్ట్గా సరిపోతుంది. వెనకతలు ఇప్పుడు డాట్లు వేద్దాం.
ఇంకొకటి ఇక్కడ భుజానికి తిన్నంగా. నేను ఏదైతే వీడియోలో చూపిస్తున్నానో ఆ విధంగా డాట్ వేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి లూజ్ చూద్దాం. చూసారా, డాట్లు వేసిన తర్వాత ఇలా వస్తుంది. ఇప్పుడు కరెక్ట్గా సరిపోయింది కదా. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంబ్రాయిడింగ్ వర్క్ బ్లౌజ్ ఎలా కుట్టుకోవాలో ఈ వీడియోలో అయితే మీకు పూర్తిగా వివరంగా చెప్పానని అనుకుంటున్నాను. ఎంత నీట్గా ఎక్కడ ఉగ్గులు కట్టి ఏం లేకుండా చాలా పర్ఫెక్ట్గా బ్లౌజ్ అయితే వచ్చింది. మీరు కూడా చూడండి. ఫ్రంట్. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.